శాశ్వతమైనది నా యేసుని ప్రేమ, అంతములేనిది నా యేసుని ప్రేమ. ప్రేమ నా యేసుని ప్రేమ, ప్రేమ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వచ్చి చూడు నా యేసుని అనేటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియ సోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన అంశం బేతేలు, పెనూయేలు. బేతేలు అంటే దేవుని మందిరము అని అర్థం. పెనూయేలు అంటే దేవుని ముఖము అని అర్థం. ఈ విషయాన్ని చదువుతున్నప్పుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది యాకోబు జీవితంలో ఉన్నటువంటి గొప్ప అనుభూతి. ఇశ్రాయేలు ప్రజలు, దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజలకు మూల పురుషుడైనటువంటి ఈ యాకోబు జీవితంలో నుండి ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందాం. తల్లి గర్భములో ఉన్నప్పుడే చిన్నవాణిని ప్రేమించాను, పెద్దవాణ్ణి ద్వేషించానని చెప్పి రిబ్కాతో దేవుడు మాట్లాడడం జరిగింది. వారు గర్భంలో ఉన్నప్పుడే జ్యేష్ఠత్వపు హక్కు కోసమై పెనుగులాడుచున్నారని, ముందుగా పుట్టుచున్నటువంటి యేసేవు యొక్క మెడమును పట్టుకొని లాగుచున్నాడని మన బైబిల్లో ఎన్నోసార్లు చదివి వింటూ ఉన్నాం. పెరిగి పెద్దవాడైన తర్వాత యాకోబు ఆ జ్యేష్ఠత్వపు హక్కును ఎలా సంపాదించాలి అనేటువంటి ఆలోచన అతనిలో ఉంది. ఇక్కడ ఒక విషయం మనం గమనించినట్లయితే ప్రియులారా, వాగ్దానం చేసిన దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రేమించిన దేవుడు ఆయా సమయాన్ని బట్టి దేవుడు ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఇస్తూ ఉంటాడు. కానీ యాకోబు దేవుని కంటే ముందుగా, దేవుని సమయం కంటే ముందుగా అతను త్వరపడినట్లుగా చూస్తున్నాం. ఆ జ్యేష్ఠత్వపు హక్కు కోసమై ఆకలి కొనినటువంటి అన్నకు పట్టెడు మెతుకులు పెట్టడానికి ఆ జ్యేష్ఠత్వపు